మరి మేము అడిగే డిమాండ్స్ ఏవైతున్నాయో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కి మరి శల్య పరీక్ష చేయడానికి మరి సిద్ధంగా ఉన్నారు. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ ఎవరైతున్నారో మరి సదాశివుడు అనేటైనను మరి ఎంఎన్జేలో తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉమాకాంత్ గౌడ్ ఉన్నాడు, లేకపోతే ఇంకొక ఆయన బెంజమిన్ ఉన్నాడు. బెంజమిన్ ఆగమేఘాల మీద తీసుకేసి అక్కడ అదే ఇన్స్టిట్యూట్ నుండి క్యాన్సర్ స్పెషలిస్ట్ ను ఇవ్వాలి అని మరి జీవోల మరి యాక్టులు ఉంటే కూడా మరి ఈ రోజు కొత్త వాళ్ళని తీసుకొచ్చేసారు. ఇలా మరి మా స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు, నరహరి గారు ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాల ప్రెసిడెంట్ మరి ఎన్నో రిక్వెస్ట్ చేసి ఒక జీవో ఉన్నది. ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ రికగ్నైజ్డ్ అసోసియేషన్లు ఏవైతున్నాయో ఆ రికగ్నైజ్డ్ అసోసియేషన్ లో ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉండాలి అని చెప్పేసి ఒక జీవో ఉన్నది. ఆ జీవో గవర్నమెంట్ కి ఎన్నిసార్లు మేము పెట్టినా కూడా మరి ట్రాన్స్ఫర్ చేయట్లేదు. మేము అడిగితే రిక్వెస్ట్లు చేస్తే మాకు ట్రాన్స్ఫర్ చేయరు, కానీ దొంగచాటున మాత్రం 100ల కొద్ది జీవోలు వస్తాయి. ఎక్కడి నుండి వస్తాయని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇంతమంది డైరెక్టర్లు ఎవ్వరు కూడా డిప్యుటేషన్స్ అలో చేస్తలేరు. మరి డిప్యుటేషన్లు మాత్రం సెక్రటరీ నుండి 100 డిప్యుటేషన్లు వస్తాయి. మరి అవి ఎక్కడి నుండి వస్తాయి, ఎందుకు వస్తాయి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవి ప్రతి ఒక్కటి మేము రిటర్న్ కాపీలతోని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాము. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కావాలి. జీవో 38 ఏదైతే ఉన్నదో యాస్టీస్ గా ఇంప్లిమెంట్ చేయాలి. 2 సంవత్సరాల వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వాలని చెప్పేసి మేము కరాఖండిగా డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే మాత్రం మేము దేనికైనా కార్యాచరణ ప్రకటిస్తాం, దేనికైనా సిద్ధం అని చెప్పేసి హాస్పిటల్స్ బంద్ చేయడానికి కూడా సిద్ధం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.